ఎక్కడైనా సర్వే అవుతుంది అమ్మ, కుటుంబ సర్వే అవుతుందా? మన ఇక్కడికి అధికారులు వస్తారు. అధికారులు వచ్చినప్పుడు మన వివరాలన్నీ ఖచ్చితంగా చెప్పాలి. మనం ఏ కులము, మన పిల్లలు ఏం చదువుతుండు, మనకు ఆధార్ కార్డు ఉంది కదమ్మా, ఆధార్ కార్డు అడిగినప్పుడు ఆధార్ కార్డు ఇవ్వాలి. మనకు మన కరెంటు బిల్లు ఎట్లా సబ్సిడీ వస్తుందా, మనకు బిల్లు తక్కువ వస్తుందా, బిల్లు లేకుండా వస్తుందా లేదా, గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ వస్తుందా లేదా. ఇంకొకటి ఏంటంటే మనకు రైతు బంధు మనకి ఇట్లా పొలాలు ఎందుకు చెప్పాలి అంటే, రేపు పొద్దున మనకి ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే పథకం కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి కానీ మనకు రావాలంటే, ఏదైనా అవసరం అంటే మనకు ఖచ్చితంగా మన అర్హులైన ఉంటాయి, మనకు తీసేన అవసరం ఉంది, మనకు రావాలి. కానీ ఏంటంటే కొంతమందికి వస్తలేదు. ఈ వివరాలని మనం ఇవ్వడం వల్ల మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్లు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ వస్తాయి. అయితే ఈ విషయాలన్నీ ఎందుకంటే ఈ అధికారులకు ఖచ్చితంగా మనం తెలియజెప్పడం వలన రేపు పొద్దున మనకు అర్హులైన వాళ్ళకు వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే అమ్మ, దాదాపుగా ఎవరైనా ఫోన్లు చేస్తూ ఉంటారు. ఫోన్లు చేసి అమ్మ మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పులు, మీ పాన్ కార్డు నెంబర్ చెప్పులు అంటే మాత్రం చెప్పొద్దమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే రేపు పొద్దున మనకు బ్యాంకు లోపల ఉన్న డబ్బులు కాజేయడానికి సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లు చేసి మీది మేము అధికారులు మాట్లాడుతున్నాం, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడినప్పుడు మనం సమాధానం చెప్పొద్దు. నువ్వు మా ఇంటికి రా, ఇంటికి వచ్చినాక మేము మాట్లాడతాం అని చెప్పి ఒకవేళ అట్నే ఫోన్లు చేస్తే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి. ఓకేనమ్మా, ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో ఇప్పుడు ఈ 19 తారీఖు నుంచి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వస్తాయి. 6 గ్యారంటీ పథకాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజెప్పడానికి రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అమ్మ, గంజాయి అనేది ప్రతి గ్రామం లోపల విచ్చలవిడిగా అయిపోతుంది. పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటుంది. కాబట్టి మన పిల్లలను చదివించడానికి మనం ఎక్కడికెక్కడికో పంపిస్తున్నాం కదమ్మా, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, ఏం కథ అనేది మనం చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. గంజాయి సేవించినా, గంజాయి అమ్మినా, గంజాయి వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి. పోలీస్ స్టేషన్ లోపల ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే మన పిల్లలకు ఎక్కడెక్కడో చదువుకున్న వాళ్ళు వచ్చి దోస్తాను అవుతారు. అవి వాళ్ళకు మెల్లమెల్ల అలవాటు చేస్తే వాళ్ళు ఏంటంటే బండ్ల మీద స్పీడ్గా పోయి యాక్సిడెంట్లకి అవి చనిపోవడం కానీ, లేకపోతే ఆ మత్తుకు బానిస అయ్యి దోపిడీ, దొంగతనాలు, మానభంగాలు ఇవన్నీ జైలు జీవితాన్ని గడుపుతుంది. కాబట్టి వాళ్ళ జీవితం అనేది సర్వనాశనం అవుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అధికారులతో పాటు మనకు కూడా ఉంది. మనం కూడా బాధ్యత తీసుకొని మన పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. గంజాయి మాత్రం పిల్లలు మందులు ఏమన్నా వాడుతుండ్రు, ఏదన్నా ఎట్లుంది వాళ్ళ ప్రవర్తన మనకు తెలిసిపోతుంది. ఎట్లుంటారంటే అవి అలవాటైన వాళ్ళు చిరాకు ఉంటారు, ఎప్పుడు మూడిగా కూర్చోవడం, ఆకలి మందగించడం, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు ఉంటారు. కాబట్టి వాళ్ళను కొంచెం నిఘా పెట్టి మనం చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందమ్మా. ఓకేనా? దీని ఒక పాట ఉంటుంది, వినండి అమ్మా. ఒక పాట అశోక్ అన్న. నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ ఒక పద్ధతి లేక నరాలు
కాబట్టి అమ్మ దయచేసి కొంచెం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనందరం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విచ్చలవిడిగా ఈ గంజాయి డ్రగ్స్కు అలవాటు పడిన వాళ్ళు చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు అత్యాచారాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించుండి పిల్లలను ఖచ్చితంగా నిఘా పెట్టండి. కాలేజీ పోతుండ్లా ఏడిపోతుండ్లా ఏం కథ అనేది మనం బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. 10వ తరగతి చదువుతున్న పిల్లని మీ నుంచి 9వ తరగతి ఎవరైనా కానీ స్కూల్కి ఖచ్చితంగా అత్తుండా లేదని మాత్రం మనం ఖచ్చితంగా వివరాలు తెలుసుకోవాలమ్మా ఒక్కోసారి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మన చేతులు. మనం మీరు అంతా ఇంత కష్టపడి పనిచేస్తుంది దేనికోసం? మనం అందరం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశం కొద్దీ ఈ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి. దీనికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నామ్మా. థ్యాంక్ యూ.